11th క్వశ్చన్. సేమ్ 11th క్వశ్చన్ కూడా 10th క్వశ్చన్ లాగే. స్ప్లిట్ ద ఫాలోయింగ్ షేప్స్ ఇంటూ రెక్టాంగిల్స్. సేమ్ ఇచ్చిన షేప్స్ రెక్టాంగిల్ స్ప్లిట్ చేసి ఫైండ్ దర్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ద మెజర్ ఆర్ ఇన్ గివెన్ ఇన్ సెంటీమీటర్ లో చెప్పండి. సొల్యూషన్ చూడమ్మా, దీన్ని ఇలా డ్రా చేస్తే 2 రెక్టాంగిల్స్ అవుతాయి, ఇలా డ్రా చేసిన 2 రెక్టాంగిల్స్ అవుతాయి. యువర్ విష్. ఎలా డ్రా చేసిన సేమ్ ఆన్సర్. ఓకే, 8 బేస్ 10 కాబట్టి 8 + 2 10. నెంబర్ ఇచ్చుకుంటే దిస్ ఈజ్ 1, దిస్ 2. ఏరియా ఆఫ్ ది rectangle 1 is equal to length into breadth. Length ఏమో 10, breadth ఏమో 2. 10 into 2, 20 centimeter square. Second, area of the rectangle 2 is equal to same length into breadth. Length 10, breadth 2. 10 into 2, 20 centimeter square. Total area 40 అవుతుంది. Total area of the given figure is equal to 20 plus 20, 40 centimeter square. This is the A question. Next, B question. ఇదిగో షేప్ ఇలా ఇవ్వడం జరిగిందమ్మా. దీన్ని మనం ఎలా స్ప్లిట్ చేస్తామంటే ఇలా జాయిన్ చేస్తే దిస్ ఈజ్ 1 rectangle అండ్ 2 ఈక్వల్ స్క్వేర్స్ వస్తాయి. దిస్ ఈజ్ 2 ఆర్ ఈక్వల్ స్క్వేర్స్. 7 అయితే ఇది 7 అవుతుంది, ఇది కూడా 7 అవుతుంది. క్లియర్? ఇక్కడ 2 స్క్వేర్స్ ఏరియా అండ్ 1 రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి 3 ఎడిషన్ చేస్తే we get the answer, total area of the given figure. Solution. First, numbers ఇద్దామమ్మా. 1 స్క్వేర్స్ 2 3 ఇద్దామా? ఓకేలే. 1 2 3. Area of the rectangle 1 is equal to length into breadth. Length ఏమో 7 3 21 అవుతుంది. 21 into breadth ఏమో 7. 7 1 7, 7 2 14 centimeter square. 147 centimeter square rectangle area. Now, area of the square 2 is equal to A square. A అంటే side of the square. 7 square, 7 7s 49 centimeter square. A square అంటే అర్థం సైడ్ ఇంటూ సైడ్ అని రాయాలి. సైడ్ ని 2 times మల్టిప్లై చేస్తే దాన్ని సైడ్ స్క్వేర్ అనొచ్చు. ఆ సైడ్ ని మనం ఏతో డినోట్ చేస్తాం. సైడ్ 7 centimeter కాబట్టి 7 square. 7 square అంటే అర్థం 7 into 7. మీరు 7 into 7 అని రాసినా నో ప్రాబ్లం. అగైన్, ఏరియా ఆఫ్ ద square 3 is equal to A square into 7 square, 49 centimeter square. Total area of the given figure is equal to 147 plus 49 plus 49. ఈ 3 ఎడిషన్ చేస్తే we get the final answer. 100 98 147 plus 98 15 1 14 1 2 245 centimeter square.
245 centimeters square. Please note down. Next, 11th లో C క్వశ్చన్. దీన్ని రెక్టాంగిల్స్ కింద స్ప్లిట్ చేస్తే దిస్ ఇస్ వన్ రెక్టాంగిల్ and this is the second rectangle. Area of the rectangle 1 is equal to length 4, breadth 1. 4 into 1 is equal to 4 centimeters square. Area of the rectangle 2 is equal to length 5, breadth 2. 5 ones are 5 centimeters square. Total area of the figure. Total area of the given figure is equal to 4 plus 5, 9 centimeters square. Clear? This is the answer. Please note down. Last and final question in this exercise. Very, very important question this is. మీకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ అడగాలంటే ఎలాంటి కోర్సెస్ అడుగుతాడు. వై? బికాస్ మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది కానీ ఈజీ క్యాలిక్యులేషన్గా తెగిపోయే లెక్కలు ఇవి. మీరు మ్యాటర్ అంతా బట్టి అవసరం లేదు, జస్ట్ ప్రాసెస్ తెలుసుకుంటే కనుక మీకే షార్ట్ కట్ అర్థమైపోద్ది. ఒక స్టెప్లో లేపేచ్చి సమ్మని. అంటే మీరంతా మైండ్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎక్కువ చేయాలి. ఇది సబ్జెక్ట్ వైజ్ చెప్తున్నాను కాబట్టి కొంచెం లెందీగా ఉన్నా సరే మీకు షార్ట్గానే ఉంటుంది. సొల్యూషన్. హౌ మెనీ టైల్స్, ఇక్కడ అడుగుతుంది హౌ మెనీ టైల్స్, ఎన్ని టైల్స్ పడతాయి అని అడుగుతారు. హూజ్ లెంత్ అండ్ బ్రెత్ 12 సెంటీమీటర్స్ అండ్ 5 సెంటీమీటర్స్. టైల్ ఉంది, ఆ టైల్ యొక్క లెంత్ 12 సెంటీమీటర్స్, బ్రెత్ 5 సెంటీమీటర్స్. ఇలాంటి టైల్స్ ఎన్ని పడతాయి? విల్ బి నీడెడ్ టు ఫిట్ ఇన్ ఏ రెక్టాంగులర్ రీజియన్ హూజ్ లెంత్ అండ్ బ్రెత్ రెస్పెక్టివ్లీ. అంటే రెక్టాంగులర్ రీజియన్ లో ఫిట్ చేయడానికి ఇది ఒకటి కింద ఇచ్చారు చూడండి, రెక్టాంగులర్ లెంత్ బ్రెత్, హూజ్ లెంత్ అండ్ బ్రెత్. ఇలాంటి రెక్టాంగులర్ ఏరియాలో మనం టైల్స్ ఫిట్ చేయాలంటే ఎన్ని టైల్స్ పడతాయి అని అడుగుతున్నాడు. లెట్స్ సీ. లెంత్ ఆఫ్ ద టైల్ L is equal to 12 centimeters. Breadth of the tile B is equal to 5 centimeters. Area of the tile is equal to length into breadth. Length ఏమో 12, breadth ఏమో 5. 5 12 60 centimeters square. టైల్ యొక్క ఏరియా వచ్చేసింది. నౌ ఐ ఫైండ్ అవుట్ రెక్టాంగులర్ రీజన్ ఏరియా. ఏ క్వశ్చన్? ఏ లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ రీజన్ L is equal to length ఎంత ఇచ్చాడు? 100 centimeters. Breadth of the rectangular region B is equal to ఎంత ఇచ్చాడమ్మా? 144 centimeters. ఈ ఏరియా ఇదంతా ఏం మీరే రాయవసరం లేదు కదా కాంపిటేటివ్లో, ఏదో అకాడమిక్స్కి అయితే రాయాలి. కానీ ఏరియా ఆఫ్ ద rectangular region is equal to 100 into 144 length into breadth. Clear? 144 zeros are 0, 144 zeros are 0, 144 ones are 144 centimeter square. Kanama? లేదా 1 into 144 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ పెట్టేసుకోవడం. ఇది అయిపోయింది. నాకేం కావాలి? హౌ మెనీ టైల్స్, నెంబర్ ఆఫ్ టైల్స్ టు నీడెడ్ టు కవర్ ద రెక్టాంగులర్ రీజియన్. ఓకేనా? హౌ మెనీ టైల్స్ టు కవర్ టు నీడెడ్ టు రెక్టాంగులర్ రీజియన్ అని అంటే కనుక నెంబర్ ఆఫ్, ఐ విల్ రైట్ హియర్,
number of tiles needed to cover the rectangular region is equal to ఏమవుతుందంటే రెక్టాంగులర్ రీజియన్ బై ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ రీజియన్ బై ఏరియా ఆఫ్ ద టైల్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ రీజియన్ ఎంత వచ్చింది? మ్యామ్ 14,400 centimeter square by area of the tile 60 centimeter square. 0 0 get cancel. 6 table 6 1 6 2 is 12 ఇంకా 2 ఉంటుంది. 6 4 is 24 and 0. 240 tails. 240 tails అవసరం. ఓకేనమ్మా, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ కూడా సేమ్ ఇంతే. ఏం ఫైండ్ అవుట్ చేస్తారు? ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ రీజియన్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ రీజియన్ ఆ రైటింగ్ ఏం రాయకుండా డైరెక్ట్ కట్టేస్తున్నాను బికి. ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ region is equal to length into breadth 70 into 36. 6 7s are 42. 4 is there. 7 3 is 21. 21 plus 4 25 and 0 centimeter square. Yes, number of tiles. Number of tiles is equal to number of tiles to needed to cover the rectangular region is equal to area of the rectangular region అంటే 2520 by area of the tile. 0 0 get cancel. 6 table లో 6 4s are 24. 6 4s are 24. 1 is there అంటే 12 అవుతుంది. 6 2s are 12. 42 tails. ఇది ఆన్సర్. ఓకేనా, బి ఆన్సర్ నేను షార్ట్ గా చేస్తాను, మీరు కొంచెం రైటింగ్ రాసుకోండమ్మా. ఎస్, మనం సక్సెస్ఫుల్ గా మెన్సురేషన్ అనే చాప్టర్ 6th క్లాస్ సంబంధించి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మీకు 6th క్లాస్ లో ఏ చాప్టర్ కావాలన్నది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే కనుక నేను ఖచ్చితంగా చాప్టర్ చేయడానికి ట్రై చేస్తాను.